హాయ్ అండి, హలో, నమస్తే, వామ్ వెల్కమ్ అండి అందరికీ, ప్రతి ఒక్కరికి టు దిస్ సాటర్డే ఫ్రీక్వెన్సీస్ అండి. ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీస్కి మీ అందరినీ నా హృదయపూర్వకంగా నేను వెల్కమ్ చేస్తున్నాను. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వచ్చేసి హరీష్ దాసర్లా అండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ నేనే ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ మనం తెలుసుకోబోయే ఈ యొక్క టెక్నాలజీలో, ఈ యొక్క టెక్నాలజీ సంబంధించిన ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నానండి. ఇవాళటి మన మేజర్ అంశం, మేజర్ అజెండా, ఇవాళ మనం తెలుసుకోబోయే ఈ ఒక సెషన్ ఏంటంటే ఒక అద్భుతమైన టెక్నాలజీ అండి. ఒక అద్భుతమైన సైన్స్, ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మనందరికీ కావాల్సిందే, మనందరము తెలుసుకోవాల్సిందే, మనందరం ఇది యూజ్ చేయాల్సిందేనండి. ఎందుకు ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది అంటే మన యొక్క హెల్త్ మెయింటెనెన్స్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే అంశం పైన ఈ యొక్క సెషన్ అనేది ఉంటుందండి. మన ఆరోగ్యం మనందరికీ ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే కదండి. మనము మన హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, ఒక అంటే ఒక ప్రాబ్లం రాకముందే మనము దాని మెయింటెనెన్స్ అంటే వెల్ బీయింగ్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ మేజర్ అంశం అండి. సో ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ మెనీ పీపుల్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ప్రతి ఒక్కరికి అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ యొక్క ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాము. ఎస్, నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్, ఓకే, యా. హెల్త్, వెల్బీయింగ్, బ్యాలెన్స్ అండి, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అనేది ఇవాళ మన అంశం, మన యొక్క టాపిక్ అండి. మనందరికీ కావాల్సింది ఇంపార్టెంట్ థింగ్ అండి, మన యొక్క హెల్త్ అనేది. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మన అరచేతిలో మనం ఎలా కాపాడుకోవాలో ఇవాళ తెలుసుకుందామండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క చిన్ని డివైస్ ఏదైతే ఉందో, మీకు ఇక్కడ కనిపిస్తున్న హీలీ అనే హార్డ్వేర్, ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్ ద్వారా మన యొక్క హెల్త్ని, లేకపోతే మన యొక్క వెల్ బీయింగ్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇవాళ మేజర్ థింగ్. నెక్స్ట్ ఒకసారి మీరు కంపెనీ డిస్క్లైమర్ చూడండి. ఎస్. వాట్ ఈస్ హీలీ, అసలు హీలీ అంటే ఏంటి, ఈ యొక్క టెక్నాలజీ ఏంటి అనే ముందు ఒకసారి మనం టెక్నాలజీ ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా అప్డేట్ అవుతుందో చూద్దామండి. గత 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వెనకాలకి మనం వెళ్తే, ఇఫ్ వి గో బ్యాక్ ఇన్ టు దిస్ 1-2 డెకేడ్స్ అనుకుంటే, మనకి అప్పుడు ఒక ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేటివి. ఇప్పుడు చూసుకుంటేనేమో మనకి ఒక స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అంటే మన చేతిలోనే ఈ యొక్క ప్రపంచాన్ని మనం చూడొచ్చు. ప్రపంచంలో ఎవరున్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా వారితో మనం కమ్యూనికేట్ అవ్వచ్చండి. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది టెక్నాలజీ రంగంలో పలు పలు రంగాలలో జరుగుతూ వస్తూ ఉంది. అదే చూసుకుంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విషయంలో చూసుకున్నా, మనకి ఒక బైసైకిల్ కానీ, బుల్లక్ కార్ట్ నుంచి కానీ, ఒక నార్మల్ 4 వీలర్ నుంచి చూసుకుంటే, ఇప్పుడు F1 రేసింగ్ కార్స్, సూపర్ ఫాస్ట్ కార్స్ వరకు చూసుకుంటే చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అనేది చూస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క హెల్త్ ఇండస్ట్రీలో కూడా చాలా రకాలుగా టెక్నాలజీ అనేది అప్గ్రేడేషన్ అయ్యిందండి. ఈ యొక్క ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క టెక్నాలజీ కూడా అంతటి అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని నేను అంటానండి. ఎందుకు అంటే ఎందుకు ఈ యొక్క మాట అన్నాను అనేది మనం ఈ యొక్క మీటింగ్లో చూద్దామండి. దిస్ ఆహ్, ఇప్పుడు ఈ యొక్క హీలీ డివైస్ ఏదైతే ఉందో, ఇదొకటి స్మార్ట్ వేరబుల్ డివైస్ అండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక వాటరీ ప్లేస్‌లో తప్ప, అంటే నీళ్లు ఉన్న ప్లేస్‌లో తప్ప, డ్రై ప్లేస్‌లో మనము జాగింగ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, తింటూ ఉన్నా, లేకపోతే ఏ ఒక్క యాక్టివిటీ చేస్తున్నా, జిమ్ చేస్తున్నా కూడా మనం ఈ యొక్క డివైస్‌ని వాడొచ్చు. అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ యొక్క డివైస్ వాడాలి అంటే, ఈ యొక్క డివైస్ వాడుకోవాలి అంటే మనకి ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలండి. స్మార్ట్ ఫోన్‌లో జస్ట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మనం ఈజీగా వాడుకోవచ్చు. అంత సింపుల్‌గా ప్రతి ఒక్కరమండి, మీరు, నేను, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క డివైస్‌ని అద్భుతంగా, చాలా అంటే చాలా ఈజీగా వాడుకునే విధంగా దీన్ని డెవలప్ చేశారండి. అసలు ఎక్కడ డెవలప్ అయింది? ఎక్కడ డెవలప్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రోడక్ట్‌ని ఇప్పుడు చూద్దామండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి జర్మన్ టెక్నాలజీ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న మార్కస్ షమికి గారు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క టెక్నాలజీని డెవలప్ చేసి రూపొందించడం జరిగింది. వారే అండి ఈ ఓనర్ ఆఫ్ దిస్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. వీరొచ్చేసి మార్కస్ షెమ్కీ గారు జర్మనీలో మనకి ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. మనందరికీ తెలిసిందే కదండీ! ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే వీరొచ్చి పనిచేయడము మన యొక్క ఫిజిక్స్ పైన, అంటే మన యొక్క వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్, వీటి పైన పనిచేస్తూ ఉంటారు. సో, యూనివర్స్‌లో చాలా రకాల ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఉన్నాయి.
వాటన్నిటిని కలిపి ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన తనకొచ్చి ఒక హార్డ్వేర్ని రూపొందించారండి. హార్డ్వేర్ని కనుక్కున్నారు. దాని పేరు వచ్చేసి టైమ్ వేవర్ అంటారండి. ఈ యొక్క టైమ్ వేవర్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్స్ని వారు స్టోర్ చేయడం అనేది జరిగిందండి. అయితే ఈ యొక్క టైమ్ వేవర్ అనేది పేరెంట్ డివైస్ అనుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క చిన్ని డివైస్ హీలీ అనే టెక్నాలజీ అనేది బేబీ డివైస్ అనమాట. ఈ యొక్క టైమ్ వేవర్ అనేది ఒక ఫుల్ ట్రైన్ ప్రాక్టీషనర్స్ లేకపోతే ఒక బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు అయితేనే యూజ్ చేయగలుగుతారు. ఈ యొక్క హీలీ డివైస్ అనేది మీరు, నేను, కామన్ మ్యాన్ యూజ్ ఏ మాత్రము ఎక్కువగా మనకి నాలెడ్జ్ లేకపోయినా కూడా సాధారణులు కూడా ఈ యొక్క డివైస్ని హ్యాపీగా యూజ్ చేసుకోగలుగుతారండి, ఈ యొక్క హీలీ డివైస్ని. సో ఈ యొక్క సైంటిస్ట్ గారు ఏం చేస్తారు అంటే ఒక 25 బుక్స్ రాస్తారండి. ఈ యొక్క టెక్నాలజీ ఏంటి, ఈ యొక్క వీటిపై ఉన్న ఆర్&డి అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన మనకి దాదాపుగా 25 బుక్స్ రాయడం జరిగింది. ఆ 25 బుక్స్ కాస్త ఒక 10 లాంగ్వేజెస్లోకి కూడా అనువాదించడం కూడా జరిగిందండి. అంతేకాకుండా వీరు ఈ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల టెక్నీషియన్స్తో లేకపోతే సైంటిస్టులతోని లేకపోతే ఈ యొక్క డాక్టర్స్తోని చాలా మందితోని వీరు పని చేయడం జరిగిందండి. పని చేసి ఈ యొక్క అద్భుతమైన టెక్నాలజీ మనందరికీ మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకి క్రిస్టియన్ హాల్పర్ అని ఉన్నారండి. ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనకి కో ఫౌండర్ అండి. మార్కస్ షెమ్కి గారు ఫౌండర్ అవుతే ఇప్పుడు ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు కో ఫౌండర్. వీరు వచ్చేసి మనకి ఈ యొక్క ఇన్వెస్టర్ అని కూడా మనం చెప్పొచ్చండి. వీరు ఇన్వెస్టర్. అంతేకాకుండా మన అందరికీ ఇప్పుడు మన వాడుకలోకి ఈ యొక్క డివైస్ రావడానికి మూల కారణం కూడా వీరేనండి. వీరి వల్లనే ఇప్పుడు మనందరం ఈ డివైస్ హ్యాపీగా యూజ్ చేసుకోగలుగుతున్నాం. మనకి నెక్స్ట్ చూసుకుంటే కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. ఈ యొక్క హీలీ అండ్ టైమ్ వేవర్ని దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 కోట్ల జనాభా పైన హ్యాపీగా అన్ని విధాలుగా యూజ్ చేయడం జరిగింది. అన్ని రకాల ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ హీలీ టెక్నాలజీ ఈజ్ వెరీ రెడీ టు యూజ్ అండి. అంటే మనందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు, నేను ప్రతి ఒక్కరము ఇది అద్భుతంగా వాడుకునే విధంగా ఇప్పుడు ఉందన్నమాట. సో ఇది ఒక జర్మనీ దేశంలోనే కాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలలో ఇది అద్భుతంగా వాడుతూ ఉన్నారండి ఈ యొక్క టెక్నాలజీని. ఈ టెక్నాలజీ అద్భుతంగా వాడుతూ అనేకమైన రిజల్ట్స్ని పొందుతూ ఉన్నారండి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకి దాదాపుగా 2500 డాక్టర్లు ప్యానెల్ డాక్టర్స్గా ఈ యొక్క కంపెనీలో పనిచేస్తూ ఉన్నారండి. ఈ యొక్క టెక్నాలజీ ఆర్&డి పైన పనిచేస్తూ ఉండడం జరిగింది. అంతేకాకుండా మీకు ఇక్కడ కనిపిస్తున్న హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అండి. వీళ్ళంతా అంటే కంపెనీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు అందులోనే ఉంటూ ఈ యొక్క టెక్నాలజీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ అన్ని వీళ్ళు ఇస్తూ ఈ యొక్క టెక్నాలజీని అద్భుతంగా రూపొందించడం జరిగింది. అద్భుతంగా మనందరి ముందుకు తీసుకురావడం అనేది జరిగిందండి వీళ్ళందరండి. నెక్స్ట్ చూసుకుంటే మీటింగ్ ది హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ఈ యొక్క టెక్నాలజీ అనేది మనం ముందుగానే అనుకున్నాం. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అండి. సో ఇది ఒక జర్మనీ బేస్ అనగానే మనకు అందరికీ తెలుసు కదండి. జర్మన్ అనే వాళ్ళు ఎంత స్టాండర్డ్స్ ఆఫ్ టెక్నాలజీని మనందరికీ అందిస్తూ ఉన్నారంటే వారు చాలా అద్భుతమైన స్టాండర్డ్స్ మనకి ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క టెక్నాలజీ అనేది పేటెంటెడ్ టెక్నాలజీ అంటే మంచి పేటెంటెడ్ టెక్నాలజీ ఇది. అంతేకాకుండా మనకి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్స్లో ఉన్న ఒకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి, మరొకటి మార్కెటింగ్ అండి, మరి ఇంకొకటి ఏంటంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ మనకి జర్మనీలోనే ఉన్నాయి. అక్కడనే బేస్ అనమాట. అక్కడ నుంచి మిగతా ఆల్ ఓవర్ ది వరల్డ్ వీళ్ళు ఆపరేట్ అనేది చేస్తూ ఉన్నారండి. అయితే ఒక్కసారి ఈ యొక్క మన జర్మనీలో ఈ యొక్క టెక్నాలజీని రూపొందించిన తర్వాత వారు జర్మనీ మెడికల్ కౌన్సిల్ బోర్డ్కి అపీల్ చేయడం అయితే జరిగిందండి. చేసిన తర్వాత జర్మనీలో హీలీ ఈజ్ ఎ మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ జిఎంబిహెచ్ అని సర్టిఫై చేశారండి. అంటే ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్లో హీలీ అనేది క్లాస్ 2A మెడికల్ డివైస్ అండి. ఎఫ్డిఏ క్లియర్డ్ యుఎస్ఏ అంటే అమెరికాలో ఇది ఎఫ్డిఏ క్లియర్డ్, మన ఇండియాలో వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. ఇది దాదాపు 62 దేశాలలో ఉంది. చాలా దేశాలలో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్గా, కొన్ని దేశాలలో ఇది ఒక వెల్నెస్ ప్రోడక్ట్గా దీన్ని సర్టిఫై చేయడము లేకపోతే క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క డివైస్ మన యొక్క హ్యూమన్ బాడీ పైన ఎలా పనిచేస్తుంది, మనము హెల్త్ని ఎలా రికవరీ చేసుకోవచ్చు లేకపోతే ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అని మనకి ఇన్ డీటెయిల్గా మనకి వివరించడానికి మన ముందున్నారు స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి, మరెవరో కాదు డాక్టర్ రవినారాయణ గారు.
సార్ వచ్చేసి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కంపెనీలో ప్యానల్ డాక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్ అండి. ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఈ టెక్నాలజీని నాకు పరిచయం చేసింది కూడా వారేనండి. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ గారు ఆన్ టు దిస్ వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో వండర్ఫుల్. చాలా బాగా మనకు హరీష్ గారు ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మన పర్పస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీ అందరికి కూడా ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీస్లోకి వెల్కమ్ చెప్తున్నాను. నా పేరు డాక్టర్ రవినారాయణ. లాస్ట్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను ఈ ఫ్రీక్వెన్సీస్తో టచ్లో ఉన్నాను, ప్రాక్టీస్లో ఉన్నానండి. ఫస్ట్ టైం మీరు ఎలా అయితే ఈరోజు వింటున్నారో, ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను జర్మనీకి ఒక మెడికల్ వర్క్ మీద వెళ్ళడం జరిగింది, ఓ కంపెనీ ఇన్విటేషన్ మీద. అక్కడ ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత నిజంగా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే అప్పటి వరకు నాకు కూడా మీలాగానే మెడిసిన్స్తో ట్రీట్మెంట్లు చేసుకోవడం, సిరపులు, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, తర్వాత రకరకాల థెరపీస్, ఆకుపంక్చరు, ఆకుప్రెషర్, ఇలా చాలా తెలుసు నాకు, విన్నాను కూడా, చూశాను కూడా. కానీ ఒక డివైస్ని బాడీకి పెట్టుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు, మన అనారోగ్య సమస్యని మనం అధిగమించవచ్చు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. ఆశ్చర్యం అనిపించడమే కాదు, ఇమ్మీడియట్గా నేను దాన్ని తెలుసుకోవాలని క్యూరియాసిటీ కూడా పెరిగి దాంట్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీని నేను క్లియర్గా వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత నాకు మంచి నమ్మకం అనేది కుదిరింది. నాలో అప్పుడు ఒకటే ఆలోచించింది, నిజంగా ఇలా జరిగితే ఇది నిజంగా అద్భుతమే, దీన్ని మించింది ఇంకా లేదు ప్రపంచంలో అనిపించిందండి. ఇమీడియట్గా నేను టేకప్ చేసి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ నేను కూడా సొంతంగా ఎన్నెన్నో వండర్ఫుల్ రిజల్ట్స్ పొంది ఆ ఆ తరుణంలో నేను నాలాంటి, అంటే నేను ఒక్కనే కాదండి, నాలాగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాల్లో 2,800 మంది డాక్టర్స్ వాళ్ళ వాళ్ళ క్లినిక్లో పెట్టుకొని ఈ డివైస్ని వండర్ఫుల్ రిజల్ట్స్ వాళ్ళ క్లయింట్స్ మీద, సుమారు ఒక 5 లక్షల మంది క్లయింట్స్ మీద ఈ 2,800 మంది డాక్టర్స్ని పనిచేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి ఎవరైతే ఈ టెక్నాలజీ ఇన్వెంట్ చేశారో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, దీన్ని ఒక డాక్టరు క్లినిక్ వరకే పరిమితం చేయకుండా ఒక సామాన్యునికి అందుబాటులోకి రావాలి, ఎవరికి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని దీన్ని వాడుకునే విధంగా ఉండాలనే ఆలోచనతో ఆయన ఈ టెక్నాలజీని లాస్ట్ ఒక 9 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ జర్మనీలో లాంచ్ చేశారండి. జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొంది ఆ తర్వాత యుఎస్లో లాంచ్ చేశారు. యుఎస్లో కూడా ఎఫ్డిఏ క్లియరెన్స్ పొందారు. అట్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ మన భారతదేశం కూడా రావడం జరిగింది. ఇక్కడ వెల్నెస్ ప్రోడక్ట్ కింద నేను రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి 62 దేశాల పైన దేశాల్లో ఈ టెక్నాలజీ ఇటు మెడికల్గా కొన్ని దేశాల్లో, ఇటు హెల్త్ పరంగా కొన్ని దేశాల్లో గుర్తింపు పొంది మన ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని ఇంతకుముందు క్లినికల్లో వాడారు, ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని వాడుతున్నారు. సో ఏంటి ఈ టెక్నాలజీ, అంత అద్భుతంగా మనకు మన హెల్త్ని ఎలా కాపాడుకోగలుగుతాం దీంతో అనేదే ఈరోజు టాపిక్ ఉంది. సో ఈ టెక్నాలజీ గురించి మనకు అర్థం కావాలి అంటే అసలు మనకు 2 పాయింట్స్ ఇక్కడ మనకు క్లారిటీ తెచ్చుకుందామండి. ప్రతి ఒక్కరికి పెద్ద కామన్ డౌట్ ఏంటంటే అసలు మనకి హెల్త్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఇది మనకు అర్థమవుతే రూట్ కాదండి, మూల కారణం, అసలు అనారోగ్యం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది తెలుసుకోగలిగితే అక్కడికి వెళ్ళి పని చేయగలిగితే అక్కడనే రికవర్ చేయగలిగితే ఎలా ఉంటుందండి ఈ టోటల్ కాన్సెప్ట్ యొక్క మెయిన్ బేస్ అది. మన అనారోగ్య సమస్యలన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే మన బాడీలో సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతాయండి. తల నుంచి పాదం వరకు మన బాడీలో ఉండే అన్ని అవయవాలు, అది బ్రెయిన్ అనుకోండి, హార్ట్ అనుకోండి, కిడ్నీ అనుకోండి, లివర్ అనుకోండి, ఏదైనా సరే సెల్స్తో తయారైందండి. ఒక ముక్కలో చెప్పాలంటే మనం ఒక బిల్డింగ్ కట్టుకున్నాం. ఆ బిల్డింగ్ ఎలా కట్టారంటే మనం ఏం చెప్పొచ్చు అంటే
గోడలతో అని చెప్పొచ్చు. ఆ గోడలు ఎలా కట్టారంటే ఇటుకలతో అని చెప్పొచ్చు. అట్లానే ఈ ఇటుకలన్నీ కలిస్తేనే ఆ బిల్డింగ్ తయారైంది. అట్లానే మన బాడీలో సెల్స్ అన్ని కలిస్తేనే మన బాడీ తయారైంది. యాక్చువల్గా మనకు వచ్చే అనారోగ్య సమస్యలు అనేటివి సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతాయండి. ఒక బిల్డింగ్ కూలిపోవాలంటే ఫస్ట్ ఎవరు డ్యామేజ్ కావాలంటే ఇటుకలు డ్యామేజ్ కావాలండి. ఇటుకలు డ్యామేజ్ అవుతే గోడ వీక్ అవుతుంది. గోడ వీక్ అవుతే బిల్డింగ్ కూలిపోతుంది. అట్లానే మన అనారోగ్య సమస్యలన్నీ కూడా ఫస్ట్ ఎవరికి ఓవర్ నైట్ షుగర్ రాదు, ఓవర్ నైట్ థైరాయిడ్ రాదు, ఓవర్ నైట్ కొలెస్ట్రాల్ రాదు, ఓవర్ నైట్ పక్షవాతాలు రావు, ఓవర్ నైట్ అస్తమా రాదు. ఓవర్ ఏ పీరియడ్ వస్తుందండి. ఫస్ట్ మనకి ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయండి. సెల్స్ డ్యామేజ్ కావడం మొదలైనాగానే మనకు సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయండి. కానీ మనం ఇగ్నోర్ చేస్తాం, పట్టించుకోము. సెల్ డ్యామేజ్ అయిన తర్వాత ఆ సెల్స్ అన్నీ కలిసి టిష్యూ కింద రూపొందుతాయి కాబట్టి నెక్స్ట్ కణజాలాలు దెబ్బతింటాయండి. కణజాలాలన్నీ దెబ్బతింటిన తర్వాత అవయవం దెబ్బతింటుంది. అవయవం దెబ్బతిన్న తర్వాత అప్పుడు మనం రియలైజ్ అవుతాం. నేను అడుగుతాను చెప్పండి, మన ప్రాబ్లం అనేది ఫస్ట్ ఐడెంటిఫై ఎక్కడ చేయాలి? అవయవం డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్లోకి షుగరో థైరాయిడో బ్లడ్ శాంపిల్ తీసుకొని మనం చెక్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలా, లేదా సెల్ లెవెల్లో స్టార్ట్ చేయాలా అనేది మీరు ఆలోచించండి. డయాగ్నోస్ ఎక్కడ చేయాలి? ఫస్ట్ బ్లడ్లోకి వచ్చిన తర్వాత డయాగ్నోస్ చేయాలా, సెల్లో స్టార్ట్ అయినప్పుడు డయాగ్నోస్ చేయాలా? బ్లడ్లోకి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా, సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా? ఏది కరెక్ట్, ఏది ఫస్ట్? ఇది ఒక్కటి అర్థమైతే ఈ టెక్నాలజీ మొత్తం మీకు అర్థమవుతుంది. సో మన అనారోగ్య సమస్యలు ఏవైనా సరే మనకు సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతాయి. బ్లడ్ లెవెల్కి వచ్చేసరికి, అవయవం లెవెల్కి వచ్చేసరికి మొత్తం లోపల డ్యామేజ్ అయిపోతుందండి. సో నాకు తెలిసినంత వరకు భూమి మీద సెల్ లెవెల్కి వెళ్ళి అసలు మనకు రోగాలు స్టార్ట్ అయ్యే దగ్గరే అనలైజ్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం, ఈ రెండు పనులు చేసేదే ఈ హీలీ డివైస్ అండి. ఎంత అద్భుతం చూడండి. అంటే రోగం వచ్చిన తర్వాత కాదు, రోగ బిగినింగ్ ఆపేస్తున్నామండి. తద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. అనారోగ్యానికి వెళ్లకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇది ఈ పర్టికులర్ డివైస్ యొక్క బేస్ అండి. అయితే ఇది ఎట్లా పనిచేస్తుంది తెలియాలి అంటే, పనిచేస్తుందంటే సెల్ మీద అని చెప్పేసి, రోగాలు స్టార్ట్ అయ్యేది సెల్ దగ్గర అని చెప్పాను, అనలైజ్ సెల్ దగ్గర చేస్తుందని చెప్పాను, ట్రీట్మెంట్ కూడా మనకు సెల్ లెవెల్లో చేస్తుందని చెప్పాను. మరి ఎలా పనిచేస్తుందో తెలియాలంటే మరి సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా దాని మీద పనిచేస్తే అప్పుడు మనకు సెల్ లెవెల్లో పనిచేస్తుంది అని క్లారిటీ వస్తుంది. క్లియర్ అండి అందరికీ? రైట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, మొదటి అంశం అయితే సెల్ లెవెల్లో క్లారిటీ వచ్చేసింది. ఇంకా రెండో అంశం, అసలు సెల్ లెవెల్లో వెళ్ళి ఇది ఎట్లా ట్రీట్మెంట్ చేస్తుంది అంటే, సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో తెలుసుకోవాలి. మన బాడీలో సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే, ముఖ్యంగా మనము మన బాడీకి ఏవైతే అలవాట్లు చేస్తున్నామో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అలవాట్ల వల్ల చెడిపోతున్నాయి అంటారు. దాంట్లో మంచి అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయండి. వాటిని మేము ఏమంటామంటే ఇన్ఫర్మేషన్. మన బాడీకి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం? మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, చెడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా? మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి సెల్స్. చెడు ఇన్ఫర్మేషన్ ఇస్తే చెడిపోతాయి. ఇంతే, సింపుల్. మరి మన సెల్స్కి మనం ఇచ్చే మంచి ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఉన్నాయి? కొన్ని మనం మంచి ఇన్ఫర్మేషన్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. మనం రోజు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేసే వాటితో మంచి ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయి? రోజు ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాం, చాలా బాగుంటాయి సెల్స్, చాలా సంతోషంగా ఉంటాయి. రోజు వాకింగ్ వాకింగ్ చేసుకుంటున్నాం, టైంకి తింటున్నాం, టైంకి పడుకుంటున్నాం, ప్రాణాయామం మెడిటేషన్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మంచి అలవాట్లు. తద్వారా మన బాడీ
సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి మనందరూ తెలిసిందే. కొన్ని చెడు అలవాట్లు కూడా తెలుసుకుందామండి. సిగరెట్ తాగడం, లంగ్స్లో ఉన్న సెల్స్ చనిపోతాయి. మందు తాగడం, లివర్లో ఉన్న సెల్స్ చనిపోతాయి. అలానే స్ట్రెస్, టెన్షన్ గురి కావడం, బ్రెయిన్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అలానే బాధకు గురి కావడం, ఇమోషన్స్, బ్రెయిన్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఈ విధంగా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఇన్ఫర్మేషన్ని పంపిస్తున్నాం, చెడు ఇన్ఫర్మేషన్ని పంపిస్తున్నాం. మంచి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అవుతే మన బాడీ సెల్స్ కంటిన్యూగా హెల్తీగా ఉంటాయి. చెడు ఇన్ఫర్మేషన్ని కంటిన్యూ చేస్తే అవి చెడిపోవడం మొదలవుతాయి. అయితే మనకు పూర్వీకులు ఒక మాట అనేవాళ్ళు, 3 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నారు. అట్లానే ఏ అలవాటైనా సరే, అది మంచిదైనా చెడు అలవాటైనా 3 నెలలు కంటిన్యూ చేస్తే అది బాడీకి అలవాటు కింద మారిపోతుంది. ఇంకా అది లేకుండా ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే, రోజు ఏ టైంకి పూజ చేస్తున్నారో అదే టైంకి పూజ చేస్తే బాగుంటుంది, ఆ రోజు చేయకపోతే ఇరిటేషన్గా ఉంటుంది. అట్లానే రోజు డ్రింక్ చేసే వ్యక్తి డ్రింక్ చేస్తే బాగుంటుంది, డ్రింక్ చేయకపోతే ఇరిటేషన్ అవుతాడు. అట్లా మంచి చేసినా చెడు చేసినా మన బాడీకి ఉండే ఇంకొక నేచర్ ఏంటంటే అది అలవాటు చేసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత మన చేతిలో ఉండదండి, మన దాని చేతిలోకి వెళ్ళిపోతాం. అది మీకు ఆల్రెడీ తెలుసు. స్మోకింగ్ అనుకోండి, డ్రింకింగ్ అనుకోండి, టీ అనుకోండి, అలానే టెన్షన్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, అట్లా మన బాడీకి చెడు చేసే ఏ అలవాటైనా అలవాటైపోయి కంటిన్యూ అవుతే దానికి సంబంధించిన అవయవంలో సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. ఆ తర్వాత అన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను యాక్చువల్గా చెప్పాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మన బాడీలో ఫస్ట్ రోగం స్టార్ట్ అయ్యే సెల్ లెవెల్లో అనలైజ్ చేయాల్సిన సెల్ని, హీల్ చేయాల్సిన సెల్ని, దాన్ని డ్యామేజ్ చేసేది ఎవరయ్యా అంటే మనం ఇస్తున్న చెడు ఇన్ఫర్మేషన్ ఆర్ చెడు అలవాట్లు. దాన్ని కంటిన్యూ చేయడం వల్లనే మనకు డ్యామేజ్ అనేది జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఒప్పుకుంటారండి అందరు? ఇంతేనండి సబ్జెక్ట్, ఇదే లాస్ట్. మరి ఈ చెడు ఇన్ఫర్మేషన్ మనం పంపించి దానికి అలవాటు చేసి అది మానమంటే మానకపోతే మనం డ్యామేజ్ అవుతామా అవ్వమా? అవుతాము. చాలామంది ఏమంటారంటే షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, బీపీ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది అని మన స్టేట్మెంట్. అసలు వచ్చిందనే స్టేట్మెంటే తప్పు స్టేట్మెంట్. మనం ఇచ్చాల్సిన స్టేట్మెంట్ అదంతా షుగర్ మేము తెచ్చుకున్నాం, థైరాయిడ్ మేము తెచ్చుకున్నాం, బీపీ మేము తెచ్చుకున్నాం, కొలెస్ట్రాల్ మేము తెచ్చుకున్నాం అనాలి మనం. వచ్చింది అంటే ఎక్కడో బయట నుంచి వచ్చింది, ఎవరో తెచ్చి ఇచ్చారని బయట వాళ్ళని మనం బ్లేమ్ చేసినట్టు. అసలు బయట నుంచి ఎందుకు వస్తాయండి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ? మనం సొంతంగా చెడగొట్టుకొని తెచ్చుకున్నాం, కొని తెచ్చుకున్నాం అనొచ్చు. రైటా రాంగా? 100% రైట్. ఇంకా వేరే ఆప్షన్ లేదండి, రాంగ్ అనడానికి ఆప్షనే లేదు ఇక్కడ ఈ టాపిక్ మీద. సో మనకు షుగరు, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్, పక్షవాతాలు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఏవైనా అవి రాలేదు, మనం తెచ్చుకున్నాం. ఆ స్టేట్మెంట్ తప్పుడు స్టేట్మెంట్ వల్ల మనం ట్రీట్మెంట్కి దగ్గర కాలేకపోతున్నాం, ట్రీట్మెంట్కి దూరం అయిపోతున్నాం. రైట్. ఇప్పుడు నేను చెప్తాను, మనం అందరం ప్రిపేర్ అవ్వాల్సింది తెలుసా? ఏ రోగం వచ్చినా మన బాడీకి అది మన మెయింటెనెన్సే, అది మనం చేస్తున్న తప్పులే. మరి ఈ తప్పుల్ని సవరదిద్దుకోవడం ఎట్లా, ఎప్పుడు? ఈ రెండు నా లాస్ట్ టాపిక్ అండి. సరేనండి, ఇప్పటివరకు మేము రియలైజ్ అవ్వలేదు, ఈ టాపిక్ అయిన తర్వాత మేము రియలైజ్ అయ్యాం. ఏమని? ఇవన్నీ మనమే తెచ్చుకుంటున్నాం, మన ద్వారానే మన బాడీ డ్యామేజ్ అవుతుంది అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడి నుంచి అది డ్యామేజ్ కాకుండా నేను చూసుకోవడం ఎట్లా? రైట్. డ్యామేజ్ కావద్దంటే మనం ఏం చేయాలంటే మంచి అలవాటుని పెంచుకుంటూ పోవాలి, ఈ చెడు అలవాటు నుండి తగ్గించుకుంటూ పోవడమే, మానేయడమే. ఇంక వేరే ఆప్షన్ లేదండి. నేను కంటిన్యూ చేస్తానండి,
ప్రపంచంలో టాప్ డాక్టర్తో టాప్ హాస్పిటల్తో టాప్ మందులు వాడుకొని నేను క్లియర్ చేసుకుంటాను, కానీ నేను మాత్రం మానను అన్నారనుకోండి, ఫైనల్గా ఎవరు గెలుస్తారండి? డాక్టర్లు గెలుస్తారా? హాస్పిటల్ గెలుస్తుందా? మందులు గెలుస్తాయా అంటే నేను స్మోకింగే గెలుస్తుందని చెప్తాను, ఆల్కహాలే గెలుస్తుందని చెప్తాను, టీయే గెలుస్తుందని చెప్తాను. అందరం ఓడిపోవాల్సిందే. మనం ఓడిపోవాల్సిందే, ట్రీట్మెంట్ కూడా ఓడిపోతుంది. ఫైనల్గా ఈ అలవాటే గెలుస్తుంది, చెడు అలవాటే గెలుస్తుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎస్. దీనికి కూడా ఆప్షన్ లేదు, ఒప్పుకోనన్నా కూడా ఆప్షన్ లేదు. రైట్. ఇప్పుడు మరి ఈ చెడు అలవాట్లను మన బాడీకి అయినవి డ్యామేజ్ కాకుండా, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, ప్లస్ ఆల్రెడీ అయిన డ్యామేజ్ని రికవర్ చేసుకొని మన సెల్స్ని, మనను ఆ అలవాట్ల నుంచి బయటికి తీయడం ఎట్లా, ఎవరు చేయగలుగుతారు ఇది భూమి మీద అంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ హీలీ డివైస్ మాత్రమే చేయగలుగుతాం. ఇది లాస్ట్ పాయింట్ అండి నాకు. ఈ భూమి మీద హీలీ అనే ఈ ఒక డివైస్ మాత్రమే ఈ చెడు అలవాట్లను నుంచి మన బాడీని బయటికి తీయడం, తద్వారా డ్యామేజ్ అవుతున్న సెల్స్, డ్యామేజ్ అయిన సెల్స్ని కాపాడుకోవడం, సెల్ కాపాడుకోండి దాంట్లో ఉన్న టిష్యూస్ కాపాడుకోవడం, టిష్యూ బాగుంటే ఆర్గాన్ బాగుండడం, ఆర్గాన్ బాగుంటే మనం బాగుండడం. ఫైనల్కి వచ్చేసామండి. అలా ఇన్ఫర్మేషన్ ఏదైతే మన బాడీకి ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ని, అలవాటుని మాననిపించడమే ఈ డివైస్ చేసే పని. మీరు స్ట్రెస్ అలవాటు చేస్తే ఇది స్ట్రెస్ క్లియర్ చేస్తుంది, మీరు టెన్షన్ అలవాటు చేస్తే ఇది టెన్షన్ క్లియర్ చేస్తుంది, మీరు స్మోకింగ్ అలవాటు చేస్తే ఇది స్మోకింగ్ క్లియర్ చేస్తుంది, మీరు డ్రింకింగ్ అలవాటు చేస్తే ఇది డ్రింకింగ్ క్లియర్ చేస్తుంది. మీరు ఏది అలవాటు చేస్తే మన బాడీని నెగిటివ్ చేస్తుందో, డ్యామేజ్ చేస్తుందో అది ఇది క్లియర్ చేస్తుంది. అది ఈ డివైస్ యొక్క పని. అది క్లియర్ అండి అందరికీ? ఎట్లా ఎట్లా అంటే ఈ డివైస్లో లోపల ఏముంటాయంటే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. దాన్ని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం మేము. ఈ డివైస్ చేసే థెరపీ పేరు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఫ్రీక్వెన్సీస్, ఈ ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్లోకి ఎక్కడి నుంచి వస్తాయంటే జర్మన్ నుంచి వస్తాయండి. ఈ డివైస్ యొక్క హెడ్ క్వార్టర్ జర్మనీలో ఉంటుంది. అక్కడి నుంచి ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ చెప్పాను, ఆల్రెడీ ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఒక హార్డ్వేర్లో, డివైస్లో స్టోర్ చేసి పెట్టడం జరిగింది. వాటిని టైం వేవర్ అంటాం. అక్కడి నుంచి త్రూ క్లౌడ్ అంటే ఇంటర్నెట్ ద్వారా మన మొబైల్లోకి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటామండి. ఆ యాప్ పేరు హీలీ యాప్ అంటాం. ఎందుకంటే ఈ డివైస్ పేరు హీలీ అని పెట్టారండి. HEELY, HEALY, హీలీ. హీలీ ఏం చేస్తుందంటే హీల్ చేస్తుంది, రూట్ కాజ్ నుంచి హీల్ చేస్తుంది. మన నుంచి దీనికి హీలీ పేరు పెట్టారు. ఆ హీలీ అనే యాప్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకోగానే మీ మొబైల్లోకి యాప్ డౌన్లోడ్ అయ్యి, యాప్లో ఇప్పుడు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసే, ఇక్కడ చెప్పాను కదండి, మన అలవాట్లు, చెడు అలవాట్లు మాన్పించే ఫ్రీక్వెన్సీస్ అన్నీ మన మొబైల్లోకి వస్తాయి. దాంతోపాటు ఈ డివైస్లోంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ కూడా వెళ్తుందండి. ఆ మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఈ డివైస్ని కొన్న తర్వాత ఛార్జింగ్ పెడితే దీంట్లో మైక్రో కరెంట్ వస్తుంది. మొబైల్ని ఛార్జ్ చేసినట్టు ఛార్జ్ చేస్తుంది. అలా ఈ ఫ్రీక్వెన్సీస్ ఏమో మన అలవాట్లు మాన్పిస్తాయి, ఈ డ్యామేజ్ అయిన సెల్స్నేమో ఈ మైక్రో కరెంట్ ట్రీట్మెంట్ చేస్తుంది. సో ఇటు ఇన్ఫర్మేషన్ చేంజ్ అయింది, ఇటు సెల్ రికవర్ అయింది, ఆటోమేటిక్గా మన బాడీ కూడా రికవర్ అయింది, బాడీ డ్యామేజ్ మనం రికవర్ చేసుకోగలిగాము. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఈ ఫ్రీక్వెన్సీస్ అండ్ మైక్రో కరెంట్ ఎఫెక్ట్. సో మైక్రో కరెంట్ ఏం చేస్తుందంటే మన బాడీ లోపల 3 పనులు చేస్తుంది. మన బాడీలో ఏవైతే డ్యామేజ్ అయిన సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్కి మన తిన్న ఆహారం నుంచి ఎనర్జీని కన్వర్ట్ చేసి ఇస్తుంది. దానికి నేను ఒకటే చెప్పగలుగుతాను, తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? రోజు కొలుచుకొని తింటున్నామండి, అయినా డి విటమిన్ డెఫిషియన్సీ అంటున్నారు, B12 డెఫిషియన్సీ అంటున్నారు, ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు. మరి తిన్న ఆహారం అంతా ఇక్కడికి వెళ్తుంది, పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ తినడం ముఖ్యం కాదండి, ఆ తిన్న ఆహారం అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం ముఖ్యం. కన్వర్షన్ ఆగిపోయిందండి. అప్పుడు
తిననట్టు లెక్క. ఫస్ట్ ఈ డివైస్ చేసేదంటే ఎనర్జీ కన్వర్షన్, తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మారుస్తుంది. రెండోది ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీని మన బాడీలో ప్రతి సెల్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? తిన్న ఆహారం అనేది మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి, కోట్లాను కోట్ల సెల్స్ ఉన్నాయి. మరి ప్రతిదానికి ఈక్వల్గా అందాలి కదండి, దేనికి అందకుండా సరిపోతుంది. అలా అందించే పని కూడా ఈ డివైస్ చేస్తుంది. మూడో పని ఎనర్జీ స్టోరేజ్ని పెంచేస్తుందండి ఇది. ఎనర్జీ స్టోరేజ్ ఎందుకు పెంచుతుందంటే సింపుల్ అండి. ఇది మంచి ఎగ్జాంపుల్. మీరు కొత్తగా మొబైల్ తీసుకొచ్చి ఛార్జింగ్లో పెట్టారనుకోండి, హ్యాపీగా 2-3 రోజులు వాడుకోవచ్చు. వాడగా ఆ మొబైల్ పాతది అయిపోయేసరికి ఛార్జింగ్ అనేది తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. మనందరికి తెలుసు. కొత్త మొబైల్కి పాత మొబైల్కి తేడా ఏంటంటే కొత్తది ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంచుకోగలుగుతుంది, పాతది తొందరగా ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. అట్లనే మన బాడీ ఏజ్ పెరిగినా కొద్దీ మనం తిన్న ఆహారం ఎనర్జీ ఉన్నా సరే తొందరగా అది డౌన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ డివైస్ మనకి చేసే పని ఏంటయ్యా అంటే మనం తిన్న ఆహారం నుంచి కానీ నేచర్ నుంచి వచ్చిన దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం, ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ మన సెల్స్కి పెంచి ఇవ్వడం. ఇది ఫస్ట్ పని అండి మన బాడీ ఈ డివైస్ చేసి. రెండో పని ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ద్వారా మన బాడీ సెల్కి అలవాటైన ఈ చెడు అలవాట్లను మానిపేయడం. ఇటు అలవాట్లు మానేశాం, ఇటు సెల్ని రికవర్ చేసుకున్నాం, మనం ఆరోగ్యంగా మారిపోయాం. ఇది ఓవరాల్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ డివైస్ కొనుక్కొని యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. ఆ కనెక్ట్ చేసుకోవడానికి మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మొదటి అటాచ్మెంట్ బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్, స్ట్రిప్స్ లాగా చేతికి పెట్టుకొని మన బాడీకి కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. రెండోది అడెసివ్ ఎలక్ట్రోడ్స్, మన బాడీకి అంటించుకొని థెరపీ తీసుకుంటాం. మూడోది ఇయర్ క్లిప్, చెవులో క్లిప్స్ లాగా పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. అంటే మనము బాడీకి థెరపీ తీసుకోవడానికి ఈ డివైస్కి మనకు కనెక్షన్ అన్నమాట. అయితే ఇట్లా వైర్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని డివైస్ని వాడచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా వచ్చింది, దాన్ని హై వేవ్ అంటాం. అదేంటంటే చేతికి గడియారం లాగా పెట్టుకొని వైర్లు లేకుండా ఓన్లీ ఆ గడియారానికి ఈ డివైస్ని అటాచ్ చేసేస్తే ఆ గడియారం ద్వారా థెరపీ లోపలికి వెళ్ళి మన బాడీలో సెల్స్కి ఫ్రీక్వెన్సీ మైక్రోకరెంట్ అందిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ టూల్ అండి. సో ఈ విధంగా విత్ వైర్ ఆర్ విత్ రిస్ట్ బ్యాండ్, అంటే రిస్ట్ వాచ్ అనేది. సో ఈ 2 రకాలుగా ఈ డివైస్ని మనం వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఏమవుతుందండి, జర్మనీ నుంచి ఫ్రీక్వెన్సీస్ మొబైల్లోకి వచ్చాయి. మొబైల్లో నుంచి బ్లూటూత్ ద్వారా డివైస్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. డివైస్ని బాడీకి కనెక్ట్ చేసుకొని విత్ వైర్ కానీ వితౌట్ వైర్ కానీ మన బాడీలోకి థెరపీ తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు ఈ మైక్రో కరెంట్ ఏమో సెల్ని రిపేర్ చేస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీస్ ఏమో మన అలవాటుని మార్పిస్తాయి. ఈ 2 చేయడం వల్ల మన బాడీ సెల్స్ హెల్తీగా మారి మనం హెల్తీగా మారుతున్నాం. అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటా. చాలా సింపుల్ ఈజీ టెక్నాలజీ అండి. ఎంత ఎఫెక్టివ్ అంటే ఇప్పటి వరకు భూమి మీద ఇంత డీప్గా వెళ్ళి అనలైజ్ చేసి అసలు రోగాల కారణాన్నే నిర్మూలించే అద్భుతమైన టెక్నాలజీ ఈ హీలీ టెక్నాలజీ. వండరా కాదండి, ఎస్, ఇట్స్ 8th వండర్ అని చెప్తాను. అందుంచే దీని మించింది లేదని చెప్తాను ఛాలెంజింగ్గా. సో అలాంటి వండర్ని మీ ఇంటికి తెచ్చుకొని లైఫ్ టైం వాడుకోండి. అయితే ఈ మొత్తం టాపిక్ అయిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఏదో కొత్త టెక్నాలజీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి అక్కడి నుంచి రికవర్ చేసుకుంటూ వస్తారు అని చెప్తున్నారు, మన పూర్వం మరి ఈ డివైస్ లేదు కదా, 1000 సంవత్సరాల నుంచి మన వాళ్ళు బతికే ఉన్నారు కదా,
అప్పుడు హెల్తీగానే ఉన్నారు కదా, మరి అప్పుడు మిషనే లేదు కదా, మరి వాళ్ళు ఎలా హెల్తీగా ఉన్నారు, మరి కొత్తగా ఈ మిషన్ మీరు చెప్తున్నారు అంటే దాని కూడా క్లారిటీ ఇస్తానండి. మరి మన పూర్వీకులు ఏ ఊరికి వెళ్ళినా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 100 మంది దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత 60 సంవత్సరాలు కూడా దాటడం కష్టంగా ఉందండి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితులు వేరు, మనమున్న పరిస్థితులు వేరు. కొన్ని మీకు గుర్తు చేస్తాను. పొల్యూషన్. అప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంది. అసలు కార్లు, డీజిల్, పెట్రోలే లేనప్పుడు పొల్యూషన్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఎడ్ల బండి మీద నడిపి వెళ్ళేవారు. అప్పుడు ఎందుకు వస్తాయి రోగాలు? రైట్. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక మీకు లిస్ట్ బోలెడు ఉంది. మీకు తెలుసు, నాకు తెలుసు. టైం వేస్ట్ అదన్నీ తీసుకెళ్ళడం. అప్పుడు వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఏ అలవాట్లు అవసరం లేదు, నేచరే వాళ్ళని హెల్దీగా ఉంచింది. ఇప్పుడు మనకి ఏ అలవాటు లేకున్నా నేచరే మనం చంపేసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మనం చెడగొట్టుకున్నాం. వాటర్ కల్తీ, ఫుడ్ కల్తీ, ఏమంటారు గాలి కల్తీ. అలవాట్లు అవసరం లేదండి, అలవాట్లు ఇక టాప్అప్ అనమాట. ఒక్కోసారి నా దగ్గరకు వచ్చే క్లయింట్లు చూసి నేనే ఆశ్చర్యపోతాను. అరే బాబు, ఉన్న పరిస్థితుల్లో బయట ఉన్న ఆ, ఈకున్న ఈ పొల్యూషన్, ఈ మిక్సింగ్, కల్తీలతోటే చచ్చిపోతున్నాం రా బాబు అంటే, ఇంకా ఎంత ధైర్యం ఉన్న వాళ్ళు స్మోకింగ్ అంటున్నారు, డ్రింకింగ్ అంటున్నారు, ఇంకేమన్నో అలవాట్లు అంటున్నారు. ఇంకా వాళ్ళని ఎంత మెచ్చుకోవాలి, ఎంత గ్రేటో ఆలోచించాం. సో మనకు ఇప్పుడు ఆప్షన్ లేదు, మనని మనం కాపాడుకోవాల్సిందే. నాకు ఏ అలవాటు లేదు, నాకు ఏం కాదు అనుకునే రోజులు పోయాయి. ఏ అలవాటు ఉన్నోళ్ళు అది వేరే, వాళ్ళైతే తొందరనే వచ్చేస్తారు. ఏ అలవాటు లేని వాళ్ళు కూడా లైన్లోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే మనకి సంబంధం లేకుండా మనం దాంట్లోకి ఎంటర్ అయిపోయాం. పొల్యూషన్లోకి, స్ట్రెస్లోకి, టెన్షన్లోకి, కంటామినేషన్లోకి. ఇది ఏది మన చేతిలో లేదు. అసలు నేను ప్యూర్గా తింటానంటే మళ్ళీ ఈ భూమి మీద ఉంటామో లేదో తెలియదు, అవైలబుల్ లేదు. అది పరిస్థితి అండి. మరి అలాంటప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏముంది మనకు అవకాశం అంటే, నేను ఒకటైతే చెప్పగలుగుతాను. మూల కారణాల నుంచి అటు సెల్ని, ఇటు మనం డ్యామేజ్ చేస్తున్న సిస్టమ్స్ని, మన సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడే అద్భుతమైన బ్రహ్మాస్త్రం అని అంటే, ఆరోగ్యంలోనే బ్రహ్మాస్త్రం అంటే హీలి అని చెప్తారు. ఒకసారి ఆలోచించండి. మరి ఒక డివైస్ ఎంతమంది వాడచ్చు? ఎంతమందిని వాడుకోవచ్చు అండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ అవసరం లేదండి, ఇంటికి ఒక డివైస్ అయితే సరిపోతుంది. మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు కాక. థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, మోకాలు నొప్పుల వాళ్ళు మోకాలు పెట్టుకుంటారు, నడుము వాళ్ళు నడుము పెట్టుకుంటారు. ఎవరి ప్రాబ్లంకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు. మీ ఇంట్లో అందరు కంప్లీట్ అయిన తర్వాత పక్కింటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను క్లారిటీ ఇస్తాను. మొబైల్లో డౌన్లోడ్ చేస్తున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తున్నారు, మరి రేడియేషన్ వస్తే దీనికి కూడా క్లారిటీ ఇస్తాను. ఈ డివైస్ని మన బాడీకి పెట్టి కనెక్షన్ ఇచ్చిన తర్వాత, థెరపీ స్టార్ట్ అయిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, మొబైల్ తీసుకుని ఇంకొక ప్లేస్కి వెళ్ళండి. అయినా సరే ఈ డివైస్ మన బాడీ మీద ఆ థెరపీ టైం ఎంత ఉంటుందో అంత టైం పనిచేసి ఆపుతుంది. మొబైల్ సంబంధం లేకుండా మన బాడీ మీద డివైస్ థెరపీ చేస్తుంది. మరి మొబైల్ ఎందుకు వాడుతున్నారు అంటే, ఓన్లీ ఈ ప్రోగ్రామ్ని మనం జరం నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి, ట్రాన్స్మిట్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ యూస్. థెరపీకి మొబైల్కి ఎటువంటి సంబంధం లేదు. కావలిస్తే ఈ డివైస్ని మీ బాడీకి కనెక్ట్ చేసుకొని థెరపీ స్టార్ట్ అయిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి, అయినా కూడా డివైస్ పనిచేస్తుంది, చెక్ చేసుకోండి. మొబైల్తో సంబంధం లేకుండా పని చేయగలిగింది అంటే మొబైల్ రేడియేషన్ ఎలా వస్తుందో సాధించుకోండి. సో అదే పాయింట్ కూడా రూల్ అవుట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది హెల్ప్ చేస్తుంది అన్న అంశానికి వెళ్తున్నాం. ఇది లాస్ట్. డెఫినెట్గా టోటల్గా వినండి. మీలో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, ఇప్పుడు మేము చెప్పబోయే ప్రోగ్రామ్స్లలో ఏ హెల్త్ ఇష్యూ ఉందో చెక్ చేసుకొని దానికి డెఫినెట్గా ఈ డివైజ్ని ట్రై చేసి చూడండి. సో ఆరోగ్యమే మహాభాగ్యం.
ఒక దగ్గర 1,00,000 కోట్లు పెడతాను, కార్లు, మేడలు, బంగారం, బిల్డింగ్లు అన్ని పెడతాను. ఒక చోట ఇటు సైడు మనిషిని నేను పెడదామని. ఈ 1,00,000 కోట్లు ఈ మనిషిని సంపాదించలేవు, కానీ ఈ మనిషి ఈ 1,00,000 కోట్లను సంపాదించగలుగుతారు. అంటే ప్రపంచంలో అత్యంత విలువైన ఏది అంటే అది మనం అని చెప్తాం. మనని మించింది ఇంకా లేదని చెప్తాం. అలాంటి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంటికి ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే ఎన్ని తాళాలు వేస్తాం? ఇంట్లో ఉన్నాయని తీసుకెళ్ళి బ్యాంకులో జమ చేస్తాం, ఎందుకు దొంగలు పడతారేమో. మన ఇంట్లో ఏదైనా దోచుకోవడానికి పోవడానికి ఎన్ని సెక్యూరిటీ పెట్టుకోవాలో అన్ని సెక్యూరిటీ పెట్టుకుంటాం. కానీ మన బాడీని దోచేస్తున్నారు మనకు తెలియకుండా, మనకు తెలిసి. మరి దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని తాళాలు వేశారు అంటే ఏ తాళం లేదండి. గాల్లో ఉన్నాం మనం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మన బాడీని దోచేస్తున్నారు. అటు స్మోకింగ్ అని, ఇటు డ్రింకింగ్ అని, ఇటు పొల్యూషన్ అని, ఇటు స్ట్రెస్ అని, ఇటు టెన్షన్లని. ఎన్ని రోజులు ఇలా దోచుకొని ఈ బాడీ ఎన్ని రోజులు తట్టుకోగలుగుతుంది? ఎన్ని రోజులు ఆరోగ్యం ఉండగలుగుతుంది? మరి అవన్నీ సంపాదించి ఏం లాభం? సాధించండి. అలాంటి అద్భుతం మన లైఫ్లోకి తెచ్చుకుందాం. మనని మనం అట్లీస్ట్ హీలి అనే ఈ తాళం వేసి కాపాడుకుందాం. రైట్? ఇప్పుడు ఏ రకంగా ఈ తాళం మనకు పనిచేస్తుంది, మన బాడీకి ఎలా లాక్ చేస్తుంది మన హెల్త్ని అనేది తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. చాలా డీటెయిల్గా, ఇన్డెప్త్గా, చాలా లేమ్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. మనం ఇందులో ఎన్ని రకాల వర్షన్స్ ఉంటాయి, ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. మనం ఒకసారి యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక పేజ్లో ఫస్ట్ పేజ్ గోల్డ్ సైకిల్ అనే పేజ్ ఉంటుందండి. ఈ గోల్డ్ సైకిల్ పేజ్లో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. సో ఫస్ట్ నేను ఇప్పటికే చెప్పాను, ఫస్ట్ మన బాడీని ప్యూర్ చేయాలి. ఎందుకంటే ఇంప్యూరిటీస్, ఈ పొల్యూషన్ నుంచి వచ్చిన ఇంప్యూరిటీస్ మన బాడీలో జమ అవుతున్నాయి. మనకు సంబంధాలు కూడా మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే చెప్పాను కదా, తాళం వేస్తున్నాం ఇంటికి. మన ఇంటికి తాళం వేస్తే ఈ ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా అండి? లోపల ఉన్న దొంగలందరింటిని బయటికి పంపిస్తుంది. అదే ఈ ప్యూర్ ప్రోగ్రామ్. సో ఆ ప్యూర్ ప్రోగ్రామ్ రన్ చేసి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపిస్తాం. నెక్స్ట్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇందాక డాక్టర్ గారు అన్నట్టు డిఫాల్ట్ టైమింగ్ ఉంటుందండి. అక్కడ డ్యూరేషన్ టైమింగ్ కూడా చూడొచ్చు మీరు. 52 మినిట్స్, 46 మినిట్స్ అలాగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ముఖ్యంగా ఈ వెరికోస్ వెయిన్స్ వలన క్లాట్స్ అయ్యి, వెయిన్స్ బ్లాక్ అయ్యి, పుండ్లు పడి కాళ్ళు తీసే పరిస్థితి వచ్చింది. ట్రీట్మెంట్స్ చేసి అలసిపోయి. అలాంటి వెరికోస్ వెయిన్స్ నుంచి రికవర్ చేసుకోవడానికి సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ట్రై చేయండి. అలానే ఈ పొటెన్సీ ఫర్ ఉమెన్ ఇది మగవాళ్ళలో లేదా ఆడవాళ్ళలో ముఖ్యంగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఓవర్ బ్లీడింగ్, తర్వాత పీరియడ్స్ అప్పుడు స్టమక్ పెయిన్, మూడ్ స్వింగ్స్, హార్ట్ ఫ్లెషెస్, తర్వాత పీసీఓఎస్, అలాంటి ఏ సమస్యలున్నా ఈ ఫర్ ఉమెన్ అండ్ హార్మోనీ ప్రోగ్రామ్స్ డెఫినెట్గా ట్రై చేయాలి. మనకి నెక్స్ట్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ, సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. టాన్సిల్స్, చిన్నపిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గి టాన్సిల్స్, దానికి ఆపరేషన్ చేస్తారు. ఒకసారి టాన్సిల్స్ ఉన్న పిల్లలకి డివైస్లో టాన్సిల్స్ ప్రోగ్రామ్ పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. అలా లంగ్స్, ఈ డస్ట్ ఎలర్జీలు, సైనసైటిస్, కోల్డ్లు, కాఫ్లు, అలాంటి థైరాయిడ్ ప్రోగ్రామ్ ప్రతి ఇంటికి వచ్చేసింది. థైరాయిడ్ నేను 10 years బ్యాకే చెప్పానండి, రాబోయే రోజుల్లో ప్రపంచంలో ప్రతి ఒక్కరు థైరాయిడ్తో సఫర్ అవుతారు అని. ఇది చూస్తున్నాం కూడా. ఇంతకుముందు ఆడవాళ్ళకి వచ్చేది, ఇప్పుడు మగవాళ్ళకి వచ్చింది, ఇప్పుడు అందరికి వచ్చేస్తున్నాం. ఈవెన్ పిల్లల్లో కూడా థైరాయిడ్ స్టార్ట్ అయిపోయింది. సో అలాంటి థైరాయిడ్కి వండర్ఫుల్ సొల్యూషన్. నెక్స్ట్.
నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్ కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్, సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్, ఇవి అద్భుతమైన డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్. స్మోకింగ్ మానిపేయడం కానీ, ఆల్కహాల్ మార్కెట్ మానిపేయడం కానీ, ఓసిడి క్లీనింగ్లు వాషింగ్లు చేసి కొంతమంది ఓసిడితో స్ట్రెయిన్ అవుతుంటారు, బ్రెయిన్ స్ట్రెయిన్ చేస్తుంటారు. ఆ ఓసిడిని మానిపేయడం కానీ, ఏ దురలవాట్లున్నా దాన్ని కంటిన్యూ చేస్తున్న ఏ అలవాటైనా, ఈవెన్ మొబైల్ కానీ, ల్యాప్టాప్ అలవాటు, గేమ్స్ అలవాటు, టీవీ అలవాటు, సీరియల్ అలవాటు, ఏ అలవాట్లున్నా మరి అవన్నీ డ్యామేజ్ చేస్తాయి కండి మన బాడీని, సెల్స్ని. సో అలవాట్ల నుంచి బయటికి ఎట్లా రావడం? కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్. చాలా మంది సీరియల్ చూడకుండా ఉండలేరు. ఎంతమంది లేరు? మొబైల్లో గేమ్స్ ఆడకుండా ఉండలేరు. ఎంతమంది? మొబైల్ చిన్న పిల్లల దగ్గర లాగేసుకుని ఇవ్వకపోతే సూసైడ్ చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఉన్నారా లేదని ఆలోచించారు. అంటే ప్రాణం కన్నా ఎక్కువ అడిక్షన్, విలువైంది మొబైల్ అయిపోయింది. అది వాళ్ళ చేతిలో కూడా లేని పరిస్థితి వచ్చేసి. సో దాని నుంచి మానిపేయడానికి కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ ఎక్కువ డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీ, కోల్డ్ ఎలర్జీ, స్కిన్లో ర్యాషెస్ రావడం, అలాంటి ఎలర్జీస్ ఏమన్నా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అలానే లార్జ్ ఇంటెస్టైన్, కాన్స్టిపేషన్, ఈ మోషన్ ఇబ్బంది ఉండి పొద్దున్నే మోషన్ ఫ్రీ కాక ఎంత ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వాళ్ళకి అద్భుతమైన ప్రోగ్రామ్ లార్జ్ ఇంటెస్టైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింఫాటిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నరాల బలహీనత, ఇది ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి, అలానే స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, షుగర్ వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చక్రాస్ అని ఉన్నాయండి. ఇందులో క్రౌన్ చక్ర, తాడై చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర, రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మన జీవితంలో మనం ఈ రోజున్న పరిస్థితుల్లో ఫిజికల్ బాడీ ఇంపార్టెన్స్ ఇస్తే మన పూర్వీకులు స్పిరిచువల్ బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ సమస్యలే అప్పట్లో లేవు. వాళ్ళకు ఉన్నదల్లా స్పిరిచువల్ ఫిట్నెస్ మాత్రమే. ఆ స్పిరిచువాలిటీలో టాప్కి రీచ్ అవ్వడానికి మన పూర్వీకులు కనుక్కున్న ఒక అద్భుతమైన ప్రక్రియే ఈ చక్ర సైన్స్. నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీకు అర్థమైనా అర్థం కాకున్నా, ఈ చక్రాస్ అనేటివి వాడితే మీకే రిజల్ట్ తెలుస్తుంది. మీ లైఫ్లో హ్యాపెనింగ్స్ ఏంటో మీకే అర్థమవుతాయి. అట్లా మన బాడీ మెడిటేషన్ తెలిసిన వాళ్ళకి చక్రాస్ ఐడియా ఉంటుంది. నేను ఒప్పుకొని అంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిస్టెన్స్ని ఇప్పుడు కిలోమీటర్లలో కొలుస్తున్నాం. పూర్వం మైళ్ళలో కొలిచేవాళ్ళు. మైళ్ళు తప్పు, కిలోమీటర్ రైట్. అంటే ఏంటంటే డిస్టెన్స్ మాత్రం మారదు. మైల్ అయినా అదే, కిలోమీటర్ అయినా ఇదే. అది మీరు ఒప్పుకోకపోయిన డిస్టెన్స్ సేమ్. వాళ్ళ అప్రోచ్ అది, వాళ్ళ రిక్వైర్మెంట్ అది. కాబట్టి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అది ఇప్పుడు కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం కూడా హెల్తీగా వాళ్ళలాగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఒక ముక్క చెప్పాలంటే ఇంత టెక్నాలజీ, ఇంత సైన్స్, ఇంత డెవలప్ చేసుకున్న మనం 60 సంవత్సరాల్లో ఎండ్ అయిపోతున్నాము. అప్పుడు వాళ్ళు స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేసి 120 సంవత్సరాలు హాయిగా ఏ రోగాలు లేకుండా బతికారు. ఏ రీప్లేస్మెంట్స్ లేకుండా, ఏ స్టంట్లు లేకుండా హెల్త్ని లీడ్ చేశారు. మరి వాళ్ళు కరెక్టా? మనం కరెక్టా? వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్టా? మన లైఫ్ స్టైల్ కరెక్టా? వాళ్ళు ఉన్న పరిస్థితి కరెక్టా? మనం ఉన్న పరిస్థితి కరెక్టా? సాధించుకోండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి లర్నింగ్ పేజ్ అని ఉందండి. ఇందులో లర్నింగ్ సిస్టమిక్, లర్నింగ్ అక్యూట్, మెమరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో పిల్లల చదువు గురించి, మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి లైఫ్లో మీరు ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చదువు కాదు ఇవ్వాల్సింది, వాళ్ళకి చదివేటట్టు బ్రెయిన్ తయారు చేయండి. అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. చదివేటప్పుడు అసలు కాన్సన్ట్రేషన్ లేకపోతే కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అసలు చదివిందే గుర్తు లేకపోతే మెమరీ ప్రోగ్రామ్ పెట్టండి. అలానే ఎగ్జామ్కి వెళ్ళి చదివింది రాయకపోతే ఎగ్జామ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. చదివి చదివి స్ట్రెస్ ఫీల్ అవుతే స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇది అవసరమా లేదా మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ మేనేజ్మెంట్, బరువు అనేది పెద్ద సమస్య అండి. బరువు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి
ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ అండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీజర్ లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పెయిన్ లేని ఇల్లు లేదండి ఇప్పుడు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక పెయిన్తో మనం సఫర్ అవుతున్నాము. మైగ్రేన్కి పెయిన్ కిల్లర్స్ వేసుకుని కిడ్నీలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక్కసారి ఈ డివైస్ని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నర్వ్, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, నాకు తెలిసి స్ట్రెస్ లేని వాళ్ళు భూమి మీద లేరు. అందుకే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రామ్ అందరికీ అవసరమే. అలాగే పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ నుంచి మన పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళడానికి అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అండి. ఇందులో మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్కిన్ స్కిన్ అనేది పింపుల్స్, పిగ్మెంటేషన్, ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ బ్యూటీ పార్లర్ అని చెప్తామండి. డెఫినెట్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ది పవర్ ఆఫ్ త్రీ అనే పేజ్ అండి. ఇందులో మనకి కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోర్డా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటికల్, జాబర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాత, పిత్త, కఫ మన ఆయుర్వేదిక్లో ఇవి మన వేదాల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన శాస్త్రం. మన ఆయుర్వేదం మన వేదాల నుంచి, మన డైట్ ప్లాన్ నుంచి, మన వాడి తత్వాన్ని కంట్రోల్ చేసి వాళ్ళు వాళ్ళ అనారోగ్య సమస్యల్ని అధిగమించారు, ఆరోగ్యంగా ఉండగలిగారు. అది వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. మనం వాటిని వదిలేసాము. మళ్ళీ మన ఆయుర్వేదాన్ని డిజిటలైజ్ చేసి యూజ్లోకి తీసుకొచ్చింది అద్భుతంగా మన హీలీ అండి. వాడు వాత ప్రోగ్రామ్ పెట్టుకోండి, కఫ ఉన్న వాళ్ళు కఫ ప్రోగ్రామ్ పెట్టుకోండి, పైత్యం వాళ్ళు అంటే బాడీ తత్వాన్ని కంట్రోల్ చేసే ప్రోగ్రామ్స్. అద్భుతం. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎలక్ట్రో సెన్సిటివిటీ, రేడియేషన్, మొబైల్, ల్యాప్టాప్ రేడియేషన్, ఇట్లాంటి రేడియేషన్ అయినా మన బాడీ నుంచి నలిపేయడానికి ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ అద్భుతంగా. డెఫినెట్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బటర్ఫ్లై, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు బయట ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు ఈ క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, అంటే వామిటింగ్లు, మోషన్లు అవుతున్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు, ఈ రెండు ప్రోగ్రామ్స్ ట్రై చేసి చూడండి. ఆ టైంలో అసలు ఈ డీలీ ఏంటి, దీని దమ్మేందో తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకి 72 ఫ్రీక్వెన్సీ కాంబినేషన్స్ ఆఫ్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఉన్నాయండి. సో డిజిటల్ న్యూట్రిషన్స్ అంటే ఏంటంటే మన బాడీ యొక్క డెఫిషియన్సీని కరెక్ట్ చేయడం. ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మనం తింటున్నాం రోజు, మరి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? ఎందుకు ఏమవుతున్నాయంటే అవి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లేదు, ఎనర్జీ కింద ట్రాన్స్మిట్ అవ్వట్లేదు, ఎనర్జీ కింద స్టోర్ అవ్వట్లేదు. దానన్నింటినీ రికవర్ చేయడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాగ్ హీలీ అని ఉందండి. ఈ ఇంకొక వర్షన్ ఆఫ్ డివైస్ అన్నమాట, ఇంకొక టెక్నాలజీ. మ్యాగీలీ అని రెండు డివైస్లు ఉన్నాయండి. హీలీ అనేది ఈ చిన్ని డివైస్, రౌండ్గా చిన్నగా ఉంటుంది. మ్యాగీ అనేది కొంచెం సైజ్ పెంచారు. దీంట్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాడ్ చేశారు. మైక్రో కరెంట్ ఉంటుంది దీంట్లో కూడా, ఫ్రీక్వెన్సీస్ వస్తాయి దీంట్లో నుంచి కూడా. దాంతోపాటు దీనికి అడిషనల్గా ఇంకొక డైమెన్షన్ యాడ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనికి యాడ్ చేశారు. అలా యాడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమైందంటే ఈ డివైస్ని మూడు రకాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకటి, మన బాడీకి డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని. రెండోది, మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టి 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద పనిచేసే విధంగా. అంటే ఇదే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీని ఇది మ్యాగ్నిఫై చేసి, జస్ట్ లైక్ మన రౌటర్ లాగా, ఇంటర్నెట్ రౌటర్లో మనకు ఆ రౌటర్ దగ్గరికి వెళ్తే మనకు నెట్ కనెక్ట్ అవుతుంది, దాంట్లో కనెక్టివిటీ నుంచి బయటికి వెళ్ళిపోగానే డిస్కనెక్ట్ అవుతుంది. అలానే మనం ఈ డివైస్ని డిస్టెన్స్లో వాడుకునే విధంగా డిజైన్ చేశారండి. కానీ దీనికి పరిధి మాత్రం 3 మీటర్స్. అదేవిధంగా మనం తాగే వాటర్ని ఈ డివైస్ ద్వారా ఛార్జ్ చేసి ఆ వాటర్ తాగడం వల్ల కూడా మన బాడీని హీల్ చేసుకునే అవకాశం కల్పించారు. సో ఈ మ్యాగీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా బాడీ మీద కానీ,
లేదా మన వాటర్ని ఛార్జ్ చేసుకో కానీ, లేదా డిస్టెన్స్లో కానీ మన బాడీని హీల్ చేసుకునే అద్భుతమైన పరికరం ఈ మ్యాగీలి అంటే. ఈ విధంగా మన బాడీ మన ఈ కంపెనీలో 2 డివైజులు ఉన్నాయండి, హీలీ అండ్ మ్యాగీలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క మంత్లో మనకున్న ఆఫర్స్ అండ్ గిఫ్ట్ వోచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల వర్షన్స్ మనకు ఉంటాయి ఈ హీలీలో అనేది తెలుసుకుందామండి. మనకి ఇక్కడ హార్డ్వేర్ వచ్చేసి సేమ్ అండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క హార్డ్వేర్ ఏదైతే ఉందో ఆ హార్డ్వేర్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే మనకి ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనకి ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క డిఫాల్ట్ వర్షన్స్ ఉంటాయి. అంటే డిఫాల్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి మారుతూ కొద్దీ అంటే మారుతున్న కొద్దీ మనకి ప్రైజెస్ అనేది హైక్ అవుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ వర్షన్ తీసుకుంటే ఎసెన్షియల్ అండి. ఇందులో కేవలం 4 ప్రోగ్రాంలు మాత్రమే వస్తాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 23,595 రూపీస్ అండి. ఈ యొక్క 4 ప్రోగ్రామ్స్ డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అండి. కస్టమైజేషన్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అండి. ఇందులో ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ 4 కాకుండా అడిషనల్గా ఇంకొక 8 ప్రోగ్రామ్స్తో కాస్త 12 ప్రోగ్రామ్స్ మనకు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అనే ఒక వర్షన్ ఉంటుందండి. ఇందులో 65 ప్రోగ్రామ్స్ వస్తాయి. మనకి ఇది 87,225 రూపీస్కి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మనకి రెజనెన్స్ అని ఉంటుందండి. ఈ యొక్క రెజనెన్స్లో 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 1,30,065 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫ్ కంపెనీ వారు ఇచ్చారు. అంటే మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ వర్షన్తో పాటు మనకి సోల్ సైకిల్ అనే ఒక పేజ్ ఎక్స్ట్రా అడిషనల్ యాడ్ ఆన్ పేజ్ మనం కొనాల్సి ఉంటుందండి. బై డిఫాల్ట్ ఉండదు. ఆ పేజ్ అనేది మనకి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. 20,000 వర్త్ అనమాట ఈ పేజ్. అంతేకాకుండా మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి మనకి రెజనెన్స్ ప్లస్ వర్షన్ అని ఉంటుందండి. ఇది దీంట్లో వచ్చేసి 120 ప్రోగ్రామ్స్ వస్తాయి. అంతేకాకుండా దీని ఎంఆర్పి వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా కంపెనీ వారు దీనిపైన కూడా మనకి 30% ఆఫర్ ఇచ్చారు. ఆ 30% ఆఫర్ పోను మనకి అవైలబిలిటీలో వచ్చే ప్రైస్ వచ్చేసి 1,52,030 రూపీస్ మాత్రమే వస్తుంది. అంతేకాకుండా దీంతో పాటు మనకి సోల్ సైకిల్ అండ్ మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ అండి. ది హైయెస్ట్ వర్షన్ ఇది 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇందులో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క వర్షన్ ఇందులో డిఫాల్ట్గా ఉంటుంది. అంతేకాకుండా అడిషనల్గా ఇంకొక 100 ప్రోగ్రామ్స్ ఎక్స్ట్రా వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. మనకి ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఉంది. ఆ 30% ఆఫర్ పోను మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 2,42,861 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సోల్ సైకిల్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్తో పాటు ఈ యొక్క డివైస్ని క్యారీ చేయడానికి మనకు ఒక చిన్న ట్రావెల్ కేస్ అనేది ఫ్రీగా ఇస్తూ ఉన్నారండి. అయితే ఇందాక లాస్ట్లో మనకి డాక్టర్ గారు చెప్పిన ఈ యొక్క మ్యాగ్ హీలీ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాగ్ హీలీ కాస్ట్ వచ్చేసి 2,91,000 అండి. ఈ మంత్ ఆఫర్ పరంగా మనకి ఒక 30% ఆఫర్ ఇస్తూ ఉన్నారు. కేవలం 2,04,000కి మాత్రమే ఇది అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా దీంట్లో మెరిడియన్ పేజ్ అని 91,000 వర్త్ అడిషనల్ యాడ్ ఆన్ అండి. అంటే మనం పర్చేస్ చేయాలి. ఈ 2,91,000 కాకుండా ఈ 91,000 వర్త్ మెరిడియన్ పేజ్ అనేది మనం అడిషనల్గా పర్చేస్ చేయాలి. ఆ పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఫ్రీగా 2,04,000కి మాత్రమే మనకి అందజేస్తున్నారండి కంపెనీ వారు. అంతేకాకుండా ఈ యొక్క ట్రావెల్ కైట్స్ అంటే ఈ యొక్క మ్యాగిలిని క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బ్యాగ్, అంతేకాకుండా మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్, ఈ మెరిడియన్ మోడల్ పేతో పాటు మనకి అడాప్టర్ అండ్ కేబుల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, ది ప్రో డ్యూయల్ బండల్ అని. ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాగ్ హీలీ, అంతేకాకుండా హీలీ ప్రొఫెషనల్ టాప్ వర్షన్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపి మనకి 40% ఆఫర్లో ఇస్తున్నారు. కేవలం ఇది ఒక 3,83,000 రూపీస్కి మాత్రమే మనందరికీ అందుతుందండి. ఇది ఒక అద్భుతమైన ఆఫర్. దీంతో పాటు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న యాక్సెసరీస్ అన్నీ కూడా దీంతో పాటు ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక లాస్ట్ వర్షన్ ది అల్టిమేట్ బండల్ అనే ఒక వర్షన్ ఉంటుంది. అల్టిమేట్ బండల్ అనే ఒక కాన్సెప్ట్తో మనకి హీలీ ఆబ్సిడియన్ వర్షన్ అని ఉంటుందండి. అది కేవలం కాస్ట్ వచ్చేసి దాని కాస్ట్ వచ్చేసి మనకి 3,95,500 రూపీస్ అండి. అంతేకాకుండా దాంతోపాటు మ్యాగిలీ వర్షన్ ప్రొఫెషనల్ వర్షన్ ఇంక్లూడింగ్ మెరిడియన్ మోడల్ 2,91,000 ప్లస్ 91,000 ఈ రెండు కలిపి మనకి 27% ఆఫర్లో ఉంది.
మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి కేవలం 5,05,500 మాత్రమే వస్తుంది. అంటే 5,05,000 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ అడిషనల్ యాక్సెసరీస్ అన్ని కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి ఈ గిఫ్ట్ భాగంలో. అంతేకాకుండా ఇందాక మనకి డాక్టర్ గారు చెప్పారు, హైవేవ్ అని ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఈ యొక్క వైర్లు లేకుండా వైర్లెస్గా వాడే విధంగా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. దీనిపైన కూడా మనకి కంపెనీ వారు మనకి ఒక ఆఫర్ పెట్టారండి. దీని కాస్ట్ వచ్చేసి 82,000 అండి, ఇంక్లూడింగ్ సెల్ వేవ్, మైండ్ వేవ్ పేజెస్ ఉంటాయి మనకి 10 వర్త్ పేజెస్ అన్నమాట. ఈ మంత్ భాగంగా కేవలం 62,000కి మాత్రమే ఇది అవైలబిలిటీలో ఉందండి. ఇవండి అద్భుతమైన ఆఫర్స్, గిఫ్ట్ వోచర్స్ అండ్ మనకి అడిషనల్ యాక్సెసరీస్ ఈ మంత్ భాగంగా మనకి ఇస్తూ ఉన్నారు కంపెనీ వారు. అద్భుతమైన దివాళీ ఆఫర్స్ అని చెప్పొచ్చు. సో నౌ అగైన్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రవినారాయణ గారు ఆన్ టు ది వర్చువల్ స్క్రీన్ ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. విన్నారు కండి, మొత్తం క్లియర్గా మనకు ప్రొడక్ట్ గురించి కూడా తెలిసిపోయింది, సైన్స్ తెలిసిపోయింది, దీని యొక్క యూటిలిటీస్ తెలిసిపోయాయి, ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, ఎన్ని రకాల వర్షన్స్ ఉన్నాయి, ఏ ఏ రేట్లో ఉన్నాయి. ఏ రేట్ అయినా కొనుక్కోండి, ఏ రేటుగా అప్గ్రేడ్ కావండి, కానీ కొనుక్కోండి. కొనుక్కుంటాం కానీ ప్రైస్ ఎక్కువ ఉంది, మీ అబ్జెక్షన్స్ మీకు ఉంటాయండి ఖచ్చితంగా. ఫస్ట్ అబ్జెక్షన్ నాకు అందరు తెలుసు, ప్రైజింగ్ అబ్జెక్షన్. ఇంత కాస్ట్లీ లాక్ వేసుకుంటామా ఎవరైనా ఇంటికి? ఎవరైనా 3 లక్షలు పెట్టి లాక్ కొనుక్కుంటారండి ఇంటికి? ఎవరు కొనుక్కోరు. కానీ మనం బాడీ లాక్ మాత్రం కొనుక్కోవాల్సిందేనండి, ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ ఇల్లుని సంపాదించింది ఈ బాడీ కాబట్టి. అయితే ఇంత కాస్ట్ ఎందుకంటే జర్మన్ మేడ్ కదండి, జర్మనీ కాస్ట్కి మన కాస్ట్, అక్కడ కరెన్సీలో దీని రేటు ఇక్కడ కరెన్సీకి వచ్చేసరికి ఇంత అవుతుంది. అది దాన్ని ఎవరేం చేయలేరు. మీరు జర్మనీలో వాటర్ బాటిల్ ఎంత, అదే వాటర్ బాటిల్ ఇండియాలో ఎంత ఉంటుంది? బాటిల్ లీటర్ ఒకటే, కానీ జర్మన్ కాస్ట్ వేరు, మన కాస్ట్ వేరు. సో దాన్ని ఎవరు అడ్జస్ట్ చేయలేం, ఎందుకంటే కరెన్సీ డిఫరెన్స్ ఫస్ట్. రెండోది వచ్చేసి ఇన్ని రకాల రోగాలకు కలిపి ఇంటిల్లిపాది జీవితాంతరం మనని మనం కాపాడుకోవడానికి లైఫ్లో ఒక్కసారి పెట్టుబడి పెట్టి, ఇది నేనంటే చాలా తక్కువ అమౌంటే అంటాను. ఇఫ్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంది. మన ప్రియారిటీ ఏంటి అనేది ఇంపార్టెంట్. మన ప్రియారిటీ బిల్డింగా, మన ప్రియారిటీ ల్యాండా, మన ప్రియారిటీ బంగారమా, మన ప్రియారిటీ సిల్వరా, లేదా మన ప్రియారిటీ బిఎండబ్ల్యూ కారా, బెంజ్ కారా, లేదా మనమా? మనకు అవన్నీ కావాలి, మనం ఏమైనా పర్వాలేదు అనుకుంటే దట్స్ డిఫరెంట్. లేదు మనం బాగుండాలి ఫస్ట్, అవన్నీ తర్వాత సంపాదించుకోగలుగుతామంటే బెస్ట్ ఒకటే ఒక ఆప్షన్ ప్రపంచంలో, ఇది. సో అలాంటి అద్భుతాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంటిని ఆరోగ్యపరంగా లాక్ చేసుకొని ఈ అద్భుతమైన ఆరోగ్య లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, ఆ అద్భుతమైన ఆరోగ్యం ద్వారా అద్భుతమైన సంపాదన కూడా సంపాదించుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని నా ఆప్షన్. దీంతో పాటు ఈ డివైస్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో దయచేసి ఆన్లైన్లో సెర్చ్లు కొట్టి ప్రైవేట్ వెబ్సైట్లలో మాత్రం పోయి క్లిక్ కొట్టి మీ డబ్బులు పోగొట్టుకోకండి. ఎందుకంటే చాలా మంది పోగొట్టుకుంటున్నారు, సైబర్ నేరగాళ్ళు రకరకాల వెబ్సైట్లు క్రియేట్ చేస్తున్నారు, ఫేక్ వెబ్సైట్లు. దాంతో జాగ్రత్తగా ఉండండి. కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే కొనండి. కంపెనీ ఆన్లైన్లో ఎక్కడ సేల్స్ పెట్టలేదు, లింక్ ద్వారా మాత్రమే సేల్ పెట్టారు, ఎందుకంటే మన అమౌంట్ని సెక్యూర్ చేయడానికి. కాబట్టి ఆ లింక్ ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి మీ పేమెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు పేమెంట్ చేసి డివైస్ కొనుక్కుంటారు. రైట్? ఫైనల్గా ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మనం అందరం కాపాడుకుందాం. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతి శనివారం ఇంట్రొడక్షన్ ఇస్తాం, ప్రతి గురువారం ట్రైనింగ్ ఇస్తాం. సో ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఇంకా డిసిషన్ తీసుకోకుండా నేను కొనను, నాకు అవసరం లేదు, కొనాలని ఇన్ని మాటలు చెప్పారు అనుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకో 5 సంవత్సరాలు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా టీవీ మీ ఇంటికి వచ్చి తీరుతుంది. ఎందుకంటే
టీవీ ఫస్ట్ మనకు వచ్చినప్పుడు అంత డబ్బులు పెట్టి ఎవరు కొంటారు, మనకెందుకు, ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉంది. మొబైల్ వచ్చినప్పుడు ఆ అంత డబ్బులు పెట్టి ఎవరు కొనుక్కుంటారు, మనకెందుకు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది. ఎందుకంటే అవి నెసెసిటీ. ఇది కూడా ఈరోజు లగ్జరీ, రాబోయే రోజుల్లో నెసెసిటీ. అలాంటి నెసెసిటీ మీ ఇంటికి కూడా వస్తుంది. జస్ట్ వెయిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం అండి. మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంతటి గొప్ప టైం మీరు ఇచ్చారు. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని మా అందరికీ పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, హోస్టింగ్ చేసేందుకు, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండి. అంతేకాకుండా ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ యొక్క టెక్నాలజీని అందరూ అర్థం చేసుకోండి. మీకు ఎవరైతే లింక్ ఫార్వర్డ్ చేశారో వారిని ఇన్ డీటెయిల్స్గా, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వారిని అడగండి, తెలుసుకోండి, పర్చేస్ చేయండి. అండ్ అగైన్ వి విల్ మీట్ ఆన్ దిస్ నెక్స్ట్ థర్స్డేస్ అండి. ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ట్రైనింగ్ సెషన్లో కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్.